మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో బేతేల్ బాప్టిస్ట్ సంఘ పక్షంగా మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ బైబిల్ అధ్యయన తరగతికి, బైబిల్ స్టడీకి ప్రేమపూర్వకమైనటువంటి స్వాగతాన్ని మీ అందరికీ కూడా పలుకుతున్నాం. ప్రియులారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా ఈ యొక్క బైబిల్ స్టడీ ఆరాధనను ప్రారంభించుకున్నాం. తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. మా తండ్రి, మా ప్రభువా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ సాయంకాల సమయంలో నీ యొక్క గ్రంథమును ధ్యానించేటువంటి కృప నీ భక్తులతో కలిసి ఓ దేవా, మేము వివిధమైనటువంటి ప్రాంతాల్లో మా గృహాల్లో ఉన్నప్పటికీ భక్తులుగా, నీ బిడ్డలుగా మేము అందరము మా మనసులు ఏకీవించి నిన్ను ఆరాధన చేయడానికి ఇస్తున్నటువంటి కృపను బట్టి స్తోత్రాలు. ఈ ఆరాధనలో పాలు పంపులు పొందుతున్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి బలపరచండి, ఆశీర్వదించండి. ఓ దేవా, మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ విధమైన సహవాసాన్ని బట్టి, టెక్నాలజీని బట్టి, సమస్తాన్ని బట్టి, పాల్గొనడానికి మాకు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు. మా దేవా, ఇదిగో మా యొక్క టెక్నాలజీని వివిధమైన రీతుల్లో మేము వాడుకుంటున్నాం. మీరు అనుగ్రహించిన మొబైల్స్, నెట్ ఇవన్నీ కూడా అన్నిటికంటే శ్రేష్టమైన నిన్ను అనుగ్రహించినటువంటి ఈ వరాలను అనుగ్రహించినటువంటి నీ కొరకు, నీలో ఎదగడానికి, వీటిని వాడడానికి అల్టిమేట్ గోల్ని రీచ్ అవుతున్నాం అనేటువంటి ఉద్దేశంతో, వినయ విధేయతలతో, కృతజ్ఞతతో ఈ ఆరాధనలో పాల్గొనడానికి మాకు సహాయం చేయండి. ప్రతి ఆటంకాన్ని పారద్రోలండి. ఈ సమయం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా, నీ నామానికి మహిమకరంగా మలుచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 689వ కీర్తన మనం అందరం కలిసి పాడుకుందాం. 689వ కీర్తన, హిమ్ నెంబర్ 689. అందరం కలిసి పాడుకుందాం. కృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. సర్వ కృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. స్తోత్రము చేసి స్తుతించెదము, సంతసముగా నిన్ను పొగడెదము. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదము. ఆనందముతో సాగెదము, ఆనందముతో సాగెదము. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. ప్రేమించి నన్ను వెదకితివి, ప్రీతితో నన్ను రక్షించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. పరిశుద్ధముగా జీవించుటకై పాపిని నన్ను కరుణించితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను. ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. అల్పకాల శ్రమలను భవింప అనుదినము కృపనిచ్చితివి. నాథుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి. నాథుని అడుగు జాడలలో నడచుటకు నన్ను పిలిచితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని
పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. మరణ శరీరము పాపునుంది, మహిమ శరీరము పొందుటకై, మరణ శరీరము మార్పునుంది, మహిమ శరీరము పొందుటకై, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి, మహిమాత్మతో నన్ను నింపితివి, మరణ భయములను తీర్చితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను, దేవునికి నిత్య స్వాస్యముగా, భూమి నుండి శ్రేష్ఠ ఫలముగను, దేవునికి నిత్య స్వాస్యముగా, భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి, భూజనములలో నుండి నన్ను ప్రేమించి క్రయధనమిచ్చితివి. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. ఎవరు పాడని గీతమును, యేసుని గూర్చి పాడుటకై, ఎవరు పాడని గీతమును, యేసుని గూర్చి పాడుటకై, హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను, హేతువు లేకయే ప్రేమించెను, యేసుకు నేనేమివ్వగలను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, సర్వకృపానిధియగు ప్రభువా, సకల చరాచర సంతోషమా, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను, స్తోత్రము చేసి స్తుతించెదను, సంతసముగా నిన్ను పొగడెదను. హల్లెలూయా, 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 హల్లెలూయా అని పాడెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను, ఆనందముతో సాగెదను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నేటి దినమునకై ఏర్పాటు చేయబడిన ధ్యాన భాగాన్ని చదువుకుందాం. ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుండి 4వ వచనం వరకు చదువుకుందాం.
ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయము మొదటి 4 వచనములు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. 3వ దినమునందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజునగర యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచాను. రాజనగరు ద్వారమునకు ఎదురుగానున్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలువబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. రాజు, రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగము మట్టుకు నీకు అనుగ్రహించేదనని ఆమెతో చెప్పగా ఎస్తేరు, రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలనని కోరుచున్నానని ప్రత్యుత్తరమిచ్చాను. దేవుడు ఈ వాక్కులు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. తల వంచుదాం. దైవ సహాయం కొరకైన ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవప్రదాత, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వకృపానిధియగు దేవుడవు, నీ యొక్క అధికమైనటువంటి ఉచితమైనటువంటి మేము ఏమాత్రం ఊహించలేనంత గొప్ప కృపచేత నీ యొక్క నోటి మాటలను మా కొరకు ఈ విధంగా గ్రంథస్థం చేసినందుకే నీకు స్తోత్రాలు. ఏమాత్రము తగిన వారం కాదు ప్రభువా. ఈ వాక్కులను మేము ఇంకా లోతుకు పరిశీలన చేయడానికి, ధ్యానించడానికి మాకు అనుగ్రహించినటువంటి అవకాశాలను బట్టి, నాయన వాటికి కావాల్సిన టూల్స్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ఈ కొద్ది భాగాన్ని ధ్యానిస్తుండగా ఈ ధ్యానం అంతట్లో మీరు సహాయం చేయండి. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారయోగ్యముగా మలిచి నీ కుమారుని స్వారూప్యంలోనికి మేము మార్చబడు పర్యంతము నీ కృపా కటాక్షాలు మాకు తోడుగా అనుగ్రహించమని ప్రభు రక్షకుడైన క్రీస్తు యేసు పేరట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. యేసు క్రీస్తు వారి యొక్క ప్రశస్త నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మనము ఎస్తేరు గ్రంథమును ధ్యానము చేయుచున్నాం. ఈ ఎస్తేరు గ్రంథము 10 విందుల చేత అవి ఒక స్తంభాలుగా ఉండి అదంతా కూడా అల్లబడినట్లుగా మనం చూస్తున్నాం. ఈ 10 విందులు ఎస్తేరు గ్రంథాన్ని మొత్తాన్ని ధ్యానించడానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఈ 10 విందుల ద్వారా వృత్తాంతం అంతా కూడా మనకు వివరించబడింది. ఈ 10 విందులు స్కెలిటన్ అనమాట. కనుక ఎందుకు ఈ విందులను వారు తీసుకున్నారు అనేవి మనము చాలా సులువుగా చూడవచ్చు. మనము 6వ విందు వరకు చూసినాము. ఇది ఇప్పటి వరకు మనం చూస్తే వివిధ విందుల్లో ఉన్నటువంటి ఆ విందు వరకు జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆ విందులను మనము ధ్యానం చేశాం. మధ్యలో కొన్ని అంశాలను కూడా మనము ధ్యానం చేయడం జరిగింది. గత వారము ఈ వారం కూడా మనం ధ్యానించనై ఉన్నాం. 6వ విందు 7వ విందు కలిపి మనము ధ్యానించనై ఉన్నాం. ఈ 6వ విందు సిద్ధపాటు విందు అని మనము నేర్చుకున్నాం. రాణి అయిన ఎస్తేరు వృత్తాంతం ఏంటి అంటే, ఈ దుష్టుడైనటువంటి హామాను యూదులందరినీ నశింప చేయాలి అనుకున్నాడు. రాణి అయిన ఎస్తేరు యూదురాలు అని అతనికి తెలియదు. సో ఆ పరిస్థితుల్లో తాకీదులు వచ్చేసేయి, ఇంకా చంపేయడానికి అంతా సిద్ధమవుతున్నది. ఈ విషయం రాణికి తెలిసింది. రాణిగారి యొక్క ఆ రాణిగారిని పెంచుకున్నటువంటి బంధువు చెప్పాడు, ఇలా పరిస్థితి ఉంది, ఏమి బాగోలేదు, నువ్వు ఏదోటి చెయ్యి అంటే, ఇవ్వబోయి నేను ఎక్కడ చేయగలను అంది. నీవు కోటలో ఉన్నంత మాత్రం చేత తప్పించుకోలేవు, ఇది చాలా ప్రమాదకరమైంది అని చెప్పినప్పుడు రాణి అయిన ఎస్తేరు కొన్ని చాలా ప్రాముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని రాజుగారిని అప్రోచ్ అయ్యి ఈ విషయం చెప్పాలనుకుంది. ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి యూదులను చంపవద్దు అని రిక్వెస్ట్ చేయాలి. యూదులను చంపడానికి వచ్చినటువంటి ఆ యొక్క తాకీదును క్యాన్సిల్ చేయించాలి. అది సామాన్యమైన విషయం కాదు. అది రాజుగారి చేతిలో కూడా ఉండదు నిజానికి. సో కానీ ఇంత బృహత్కరమైనటువంటి కార్యాన్ని జరిగించడానికి ఎస్తేరు ముందుకు సాగింది. దాని కొరకు ఆమె ఏం చేసిందంటే ఒక విందును ఏర్పాటు చేసింది. అదే 6వ విందు. అందులో భాగంగానే 7వ విందును కూడా ఏర్పాటు చేసింది. దాన్ని కూడా మనం ధ్యానం చేస్తాం. ఈ 2 విందులు దేనికి అంటే తన యొక్క పని కానివ్వడానికి, యూదులను సంరక్షించడానికి ఈ 2 విందులను ఆమె ప్లాన్ చేసినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఈ 6, 7 విందులను మనం ఏమన్నా అంటే పని కానిచ్చే విందులు అన్నాం. అంటే మనం ఏదన్నా పని సాగించడానికి విందునిస్తాం.
అంటే మన పని కానివ్వడం అంటే ఏదో లంచం అని కాదు, కానీ దాని అర్థం ఏంటంటే అవతల వ్యక్తికి మనం చెప్పే విషయాలు అర్థమయ్యేటట్లుగా చేయడం కొరకు ఈ విందు అనమాట. మన టర్మ్స్, మన కండిషన్స్ అవతలకి అర్థం కావాలంటే ఒక విందు సాగాలి. సో ఆ విందులను ఎస్తేరు సిద్ధం చేయించింది కనుక ఈ విందులను సిద్ధపాటు విందులు అన్నాం. ఒక పని జరిగించుకోవడానికి కావలసిన విందులు. ఇవి వేటికైనా కానీ, ఆధ్యాత్మికంగా అయినా భౌతిక పరంగానైనా ఏదైనా పని కానివ్వడానికి భోజనపు బల్ల వద్ద జరిగేటువంటి పరిస్థితులకు ఇది కరెక్ట్గా సూట్ అవుతుంది. కనుక ఆ విధంగానే బైబిల్ గ్రంథంలో మన కొరకు రచింపజేసినారు. ఒక మాటలో చెప్పాలంటే ఈ ప్రిన్సిపల్స్ ఎట్లాగంటే, ఇప్పుడు భర్త దగ్గర ఒక పట్టు చీర కొనిపించుకోవాలనుకున్నారు అనుకోండి, లేకపోతే ఇంకోటి ఏదో చేయించుకోవాలనుకున్నారు నాగా, అప్పుడు ఎట్లాగా పని కానిచ్చేవింది ఇదే. మనం ఆధ్యాత్మికంగా దీన్ని వాడడం కొరకు ఇచ్చినాడు, కానీ ఈ ప్రిన్సిపల్స్ అనేవి ఎక్కడ కూడా మారవు అనేటువంటి సత్యాన్ని గమనించాలి. మనము గత వారం ఈ సిద్ధపాటులో ఒక భాగాన్ని ధ్యానం చేసినాం. స్వభావ సిద్ధపాటు, మన యొక్క పర్సనాలిటీ, మన యొక్క వ్యక్తిత్వం సిద్ధపరచబడాలి. ఈ ఎస్తేరు గ్రంథంలో 4వ అధ్యాయంలో ఈ ఎస్తేరు గారి విందు చేయడానికి, రాజుగారికి విందు పెట్టడానికి, ఆ రిక్వెస్ట్ చేయడానికి, తన పని కానివ్వడానికి ఇచ్చేటువంటి విందుకు ఆమె స్వభావాన్ని సిద్ధపరిచేటువంటి 3 ప్రశ్నలను మనము ధ్యానం చేశాం. సహాయము అనేది నా నుండే ఎందుకు కాకూడదు, ఎందుకు ప్రారంభం కాకూడదు? ఆ తర్వాత దేవుడు ఈ సమయానికే నన్ను పెట్టాడేమో, ఇక్కడ నన్ను ఎందుకు పెట్టాడు అసలు ఈ సమయానికి? మూడవది, అనేకుల కొరకు ఒకరు స్ట్రగుల్ అవ్వాలి అనే ప్రిన్సిపల్ ఉన్నప్పుడు నేను ఎందుకు అనేకుల కొరకు ఒకరిని కాలేను? ఈ 3 ప్రశ్నల చేత ఒక వ్యక్తి యొక్క పర్సనాలిటీ, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, స్వభావము విందునివ్వడానికి సిద్ధమవుతుంది. అది మనం నేర్చుకున్నాం. ఈ దినాన ఇంకా ఏ విధంగా రాణి అయిన ఎస్తేరు విందు కొరకు సిద్ధపడిందో మనము చూస్తాం. పిలుపు సిద్ధపాటు. రెండవది పిలుపు యొక్క సిద్ధపాటు. పిలుపు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఇన్విటేషన్ అనేది వివాహంలో అత్యంత ప్రాముఖ్యమైనది. విందే అయితే మనం ఇన్విటేషన్ కార్డు వేస్తాము, లేకపోతే పర్సనల్గా వెళ్ళి చెప్తాము. ఇవన్నీ ఏంటనమాట, నన్ను పిల్లలేదు అని ఎన్ని దెబ్బలాట్లు అవుతూ ఉంటాయండి వివాహాలకి, లేకపోతే విందులకి. మాకు భోజనాలు చెప్పలేదు, లేకపోతే ఎట్లా అవన్నీ. పిలుపు అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎలా పిలిచినాము విందుకు, ఇవన్నీ కూడా. ఈ పిలుపుకు సంబంధించింది మనం చాలాసార్లు మర్చిపోయేది ఏంటి అంటే, అవతలి వ్యక్తి యొక్క దృక్పథంలో ఆలోచించాలి. పిలుపు అనేది ఆ పిలవడం మాత్రమే కాకుండా దానికి సంబంధించిన సమస్తము కూడా నేను ఎవరిని పిలుస్తున్నానో ఆ వ్యక్తి దృక్పథంలోనే చెయ్యాలి. మనకు తెలుసు కదా, కొంగ నక్క కదా. ఒకసారి ఏం జరిగింది, నక్క బావగారు కొంగ బావగారిని పిలిచినారు భోజనానికి. సరే, కొంగ గారు చాలా మంచి బట్టలు వేసుకుని విందుకు వెళ్ళేసరికి నక్క బావగారు ఏం చేసినారంటే, ఒక వెడల్పైనటువంటి పాత్రలో మంచి గుమగుమలాడేటువంటి భోజనాన్ని సిద్ధం చేసి, ఆ కొంగబాబు గారు తినండి అంటే, కొంగ ముట్టు సూదిగా ఉంటుంది కనుక దానికి తినడం చేత కదా, ఆ సూప్ తాగడానికి అవదు. అప్పుడు కొంగ ఏం చేస్తుంది అంటే, నాలుగు బయటకు పెట్టి మొత్తం నాకేసి తినేస్తుంది అనమాట. సో కాబట్టి వెంటనే ఇది చాలా బాబాయ్ చాలా రుచిగా ఉంది అది ఇది అని కొంగబాబు గారు కథ చెప్పి ఏం చేస్తారంటే, నువ్వు కూడా రేపు భోజనానికి రా నక్కబాబు గారు అని చెప్తారు. సో నక్కబాబు గారు వెళ్ళారు. నక్కబాబు గారు కొంగబాబు గారు ఇంటికి వెళ్ళేసరికి కొంగబాబు గారు ఏం చేశారంటే, పొడవైన మూతున్నటువంటి కూజాలో ఆహార పదార్థాలు పెట్టారు. తినండి బావగారు అంటే నక్కి ఎలా తింటుంది కాబట్టి కొంగగారు ముట్టు లోపల పెట్టి మొత్తం ఆరగించినారు. అంటే ఇక్కడ ఏంటంటే టిట్ ఫర్ టాట్ అని మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం. ఏంటి ఎంతకీ తేలిన ఫలితార్థం ఏంటంటే, అవతల వ్యక్తి దృక్పథంలో నుంచి ఆలోచన చేయాలి. ఎవరిని పిలుస్తా ఉన్నాను నేను, వాళ్ళకి తగినట్లుగా ఏది చేస్తున్నామా అనేవి సిద్ధపడాలి. పిలుపు అనేది ఆ విధముగా సిద్ధపడాలి. ఈ పిలుపులో ఏ విధంగా అయితే మన యొక్క వ్యక్తిత్వాన్ని సిద్ధపరచడానికి 3 ప్రశ్నలు ఉపయోగకరమయ్యాయో, ఈ పిలుపులో కూడా ఈ ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు 3 రకముల సిద్ధపాటును గురించి బైబిల్ గ్రంథం మనకి చెప్తా ఉన్నది. మొట్టమొదటిగా భౌతికపరమైనటువంటి సిద్ధపాటు. ప్రియులారా గమనించండి, 5వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకున్న భాగంలో చూడండి. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణములు ధరించుకొని రాజనగర యొక్క ఆవరణములో రాజు సన్నిధికి వెళ్ళి నిలిచెను అనేటువంటి మాటలు మనము చూస్తాం. ఏంటి ఇవి ఏం చేస్తుంది?
రాజభూషణములు ధరించుకుని ఇది ఆ యొక్క విందుకు పిలవడానికి వెళ్ళినప్పుడు ఏం చేసింది? రాజభూషణములు ధరించుకొని. ఆమె అప్పటికే 3 రోజులుగా ఉపవాసంలో ఉంది. యూదులందరూ ఉపవాసంలో ఉన్నారు. ఆమె పనికత్తులు అందరూ ఉపవాసం ఉన్నారు. 3 రోజులు ఉపవాసం ఉన్న వాళ్ళు ఎలా ఉంటారో, మనం ఒక పూట ఉపవాసం ఉంటే మర్నాడు ఎగబడి తినేస్తాం. 3 రోజులు ఉపవాసం ఉంది. ఈమె ఏం చేసింది? ఆ రాజభూషణాలు ధరించింది. సో ఫిజికల్గా ఆమె రాజు దగ్గర ఏ విధంగా ఉండాలో దానికి తగినట్లుగా అక్కడ వ్యక్తీకరించింది, సిద్ధపడి. సో మామూలుగా ఏమవుతుంది? ఆమె తర్వాత మర్నాడు కూడా మళ్ళీ ఉపవాసం ఉండి మళ్ళీ మర్నాడు విందు చేసి ఆ విందులో ఆమె చెప్పే వరకు ఆమె సమస్య ఏంటో రాజుకు తెలియదు. అంతే తప్ప ఏంటి ఎస్తేరు నువ్వు ఎలా వచ్చా, అంత నీరసంగా ఉందేంటి ముఖం, అయిపోయి మొహం ఉబ్బిందేంటి, అదేంటి అలా చిక్కిపోయావు, ఏమన్నా భోజనం చేయట్లేదా అని రాజుగారు అడగలేదు. అంటే అసలు ఆమె ఉపవాసం ఉన్నట్టుగానే 3 రోజులుగా ఏమీ తినలేదు అన్నట్టుగానే ఇంత సుకుమారి అయినటువంటి ఈమె 3 రోజులు బువ్వ తినకపోయినా బువ్వ తిన్నట్టు కటింగ్ ఇవ్వలేదు అక్కడ. భౌతికమైన సిద్ధపాటు అవతలి వ్యక్తికి ఎప్పుడు కన్వే చేయాలో అప్పుడు వరకు ఉండాలి కనుక ఏం చేసింది? ఉపవాసంలో ఉన్న రాజభూషణాలు ధరించి భౌతికంగా తన్ను తాను ప్రొజెక్ట్ చేసుకునే విధానం చూడండి, ఆ సిద్ధపాటు ఉండాలి. సో కనుక ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనది, భౌతికపరమైనటువంటి సిద్ధపాటు. ఏ పోస్చర్లో ఏ విధమైనటువంటి విధానంలో నువ్వు ఆ అవతల వారికి అప్పీల్ చేస్తున్నావు, పిలుస్తూ ఉన్నావు ఇందుకి, ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంత మాత్రమే కాదు కానీ ఈమె మనకి తెలిసినట్లుగానే 3 దినములు సిద్ధపడింది. 3 దినాలు సిద్ధపడింది. ఎట్లాగా? ఉపవాసముతో సిద్ధపడింది. 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 4వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నాను. నీవు పోయి షూషనునందు కనబడిన యూదులను అందరినీ సమాజ మందిరంలోకి సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినముల అన్నపానములు చేయకుండాడి నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసముందు ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా ఉన్నాను. నేను రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను. ఎందుకు ఉపవాసం ఉండమంటుంది 3 రోజులు? యూదులందరి యొక్క ఉపవాసము, అదేవిధంగా ఎస్తేరు యొక్క ఉపవాసము, ఎస్తేరు పనికత్తెల యొక్క ఉపవాసం దేనికి 3 రోజులకి? నేను రాజునొద్దకు ప్రవేశిస్తాను. మనము 3 రోజులు ఉపవాసం ఉన్నాం అనుకోండి, ఎందుకు ఉపవాసం ఉంటాం? దేని ప్రాధాన్యత? రాజు నా దగ్గరికి రావాలి అని ఉపవాసం ఉంటాం. ఎస్తేరు గారి ఉపవాసం దేని తెలుసా? నేను రాజునొద్దకు వెళ్తాను, నేనే వెళ్తాను. అదనమాట. మన యొక్క వ్యక్తిత్వాలు సిద్ధపడకపోతే ప్రాథమికంగా మనకి ఏ విధంగా ఉపవాసం ఉండాలో అర్థం కాదు. సరైన ప్రశ్నల చేత మన యొక్క పర్సన్హుడ్ అనేది ఛాలెంజ్ చేయబడినప్పుడు, మన వ్యక్తిత్వం సిద్ధపాటు కానప్పుడు పిలుపు అనేది కూడా సిద్ధం కాదు. ఇవన్నీ కూడా గమనించాలి. ఆమె 3 దినములు ఉపవాసం ఉండి నేను రాజుగారి దగ్గరికి వెళ్తూ ఉన్నాను, అక్కడ ఏం మాట్లాడాలి, ఎట్లా వెళ్ళాలి, లేకపోతే ఏం అడగాలి, ఏం చేయాలి, ఇవన్నిటి కొరకు ఆమె ప్రార్థన చేస్తుంది. రాజుగారు ఆ బంగారపు దండం ఎత్తుతారో లేదో, ఇవన్నీ టెన్షన్స్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఏం ప్రార్థన చేయాలో కూడా ప్రభు నేర్పించాలి మనకి. అసలు మనం ప్రార్థన చేయడమే రావడంలా. సో మన యొక్క జీవిత విధానాల్లో కూడా విందుకు పిలిచినప్పుడు ఈ పిలుపునకు మన సమస్యలు తీర్చబడడానికి, అవతల వ్యక్తికి మన యొక్క హృదయంలో ఉన్నటువంటి సమస్యను వెళ్ళిపోర్చడానికి నువ్వు సిద్ధపడాలి. ఏ విధంగా అప్పీల్ చేయాలి అనేది. 3వదిగా ఆమె యొక్క మాటలు కూడా సిద్ధపరచుకున్నది, ఏ విధంగా పిలవాలి అనేది. చూడండి 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆమె వెళ్ళింది, ఏం మాట్లాడుతున్నది చూడండి. 3వ వచనం. రాజు రాణి అని ఎస్తేరు, నీకేమి కావాలో నీ మనవి ఏమిటి, రాజ్యంలో సగం మట్టుకు నీకు అనుగ్రహించేదని ఆమెతో చెప్పగా. చూడండి ఇక్కడి నుంచి 4వ వచనం. ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజు అయిన తామును హామానును నేడు రావాలని కోరుచున్నాను. గమనించాలి. చూడండి 7వ వచనం చదువుతున్నాను. ఎస్తేరు ఎలాగ ప్రత్యుత్తరం ఇచ్చిన, అంటే విందులో మాట్లాడుతున్నది
ఏమని మాట్లాడతారు? 7వ విందులో 6వ విందులో ఆమె మాట్లాడుతున్నాడు. 7వ విందుకి సిద్ధం చేస్తున్నది. రాజువైన తమ దృష్టికి నా ఎడల దయగలిగి నా మనవి చొప్పునను నా కోరిక చొప్పునను జరిగించుట రాజువైన తమకు అనుకూలమైతే రాజువైన తామును హామానును మీ నిమిత్తము నేను చేయించబో విందుకు రావాలను. రాజువైన తాము చెప్పినట్లే రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవి నా కోరిక. ఏమంటుంది? రాజునకు యుక్తముగా తోచిన ఎడల. అయ్యా నేను సిద్ధం చేశాను విందు. 4వ వచనం, నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు నేను సిద్ధం చేయించాను విందు. నాకు అది యుక్తంగా అనిపించింది. కానీ రావాలా వద్దా అనేది రాజుగారైనటువంటి మీకు తెలుస్తుంది. మీకు తెలుసు. రాజు కొరకు సిద్ధం చేయించిన విందు నేనైతే సిద్ధం చేశాను, కానీ అది ఎవరి కోసం? మీకోసం. కాబట్టి మీకు యుక్తముగా తోచిన ఎడల, మీకు అనుకూలమైన ఎడల, అంటే నీ కోసం నేను చేసిన ఏర్పాట్లు అవి యుక్తంగా కాకపోవచ్చు నీ దృష్టికి. నాకు యుక్తమైందంతా కూడా నీకు యుక్తం కాకపోవచ్చు, కానీ నువ్వు బాగా ఆలోచన చేస్తావు, భర్తగానే కాకుండా రాజుగా. కనుక నీవే బాగా ఆలోచించగలవు కాబట్టి నీ ఆలోచనే పైన ఉంచుతున్నాను నేను అనేది ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నాను. రాజుగారి ఆలోచనే ఫైనల్, రాజుగారే ఫైనల్, నాకంటే ఎక్కువ ఆలోచన చేస్తారు. అది అప్రోచ్ అనేది. తన మాటలను ఏ ఫ్రేజెస్ వాడాలో అవి చాలా చిన్నగా ఉండొచ్చు, కానీ పని కానిచ్చేటువంటి మాటలు. విందుకు పిలవడానికి ఆమె యొక్క పిలుపు పూర్తిగా ఏమంటుందని అవతల వారిని దృష్టిలో ఉంచుకొని అవతల వారి దృక్పథాన్ని కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నది అనేటువంటి విషయాన్ని మనం చేస్తాం. అవతల వారికి విలువనివ్వాలి. అవతల వారి ఎడల మనకు ఉన్నటువంటి ఆ కన్సర్న్ అనేది మనం వివిధమైన రీతిలో చూపించవచ్చు. వెజిటేరియన్స్ని భోజనాన్ని పిలిచి నాన్ వెజ్ పెట్టాం అనుకుంటే ఎట్లా ఉంటుంది? వాళ్ళ కోసం ఆలోచన చేయలేదని అర్థం. అంటే మనం ఇచ్చేటువంటి మెనూ కావచ్చు, డెకరేషన్ కావచ్చు, మనం మాట్లాడేటువంటి మాటలు కావచ్చు, వారిని ఆహ్వానించే తీరు కావచ్చు, ఇవన్నీ కూడా మన యొక్క సిద్ధపాటులో కనబడతాయి, పిలుపులో కనిపిస్తాయి. కనుక ఇప్పటివరకు మనం చూసాం, స్వభావము సిద్ధపరచబడాలి అంటే మన వ్యక్తిత్వము కొన్ని 3 ప్రశ్నల చేత సిద్ధపరచబడాలి. ఆ తర్వాత మన యొక్క పిలుపు చాలా ప్రాముఖ్యమైనది విందుకు. కనుక ఆ పిలుపు కూడా సిద్ధపరచబడాలి. అవతల వ్యక్తిని దృక్పథంలో ఉంచుకుని మనము పిలాలి. అంటే విందు అనేది అవతల వారిని దృష్టిలో ఉంచుకోవాలి. అది అంటే భోజనం ఎలా పట్టాలని బైబిల్ నేర్పిస్తుందని కాదు, బైబిల్ నేర్పిస్తుంది, కానీ ఇవన్నీ కూడా మనం క్రీస్తు స్వరూపులకు మార్చబడ్డానికి రాయబడ్డాయి. ఇతరుల కొరకు నువ్వు ఏ విధంగా ఆలోచన చేస్తున్నావు అనేది ఈవెన్ విందు ఇచ్చేటప్పుడు కూడా అక్కడ కూడా నీవు ఇతరుల కోసం ఆలోచన చేయాలి. నీ మాటలు సరైన రీతిలో ఉండాలి, నీ యొక్క స్వభావము సరైన రీతిలో ఉండాలి అనేవి మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఇక్కడ అక్కడితో ఆగలేదండి. ఎస్తేరు యొక్క జీవితంలో మరి ఒక సిద్ధపాటు ఉన్నది. ఏంటంటే సమయపు సిద్ధపాటు. ఇది చాలా ప్రాముఖ్యమైన సిద్ధపాటు. సమయపు సిద్ధపాటు అంటే అవతల వ్యక్తి రెడీ అవ్వకుండా మనము విషయాన్ని తెలియచేయడం అనేది బుద్ధిహీనత అవుతుంది. అది అవతల వ్యక్తి సిద్ధమయ్యే సమయం వరకు విషయం చెప్పకూడదు. అంటే దావీదు యొక్క వృత్తాంతాల్లో మనం చూస్తాం. ఏది? దావీదు యొక్క జీవితంలో నాబాలు అనేవాడు పనికిమాలిన వేషం వేస్తాడు. అతని భార్య దావీదుని ఆపుతుంది యుద్ధానికి రాకుండా. అప్పుడు వెళ్తుంది. వెళ్ళేసరికి నాబాలు శుభ్రం తాగేసి ఉంటాడు. అప్పుడు ఏం చేస్తుంది ఆమె? ఉదయం వరకు ఏమి చెప్పదు. ఆడు తాగేసి ఉన్నప్పుడు ఎందుకని అంటే అవతల అర్థం చేసుకున్నప్పుడు నేను చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది? అవతల ఎత్తి సిద్ధం కావాలి. ఇప్పుడు ఎస్తేరు ఏం చేస్తున్నది? ఇక్కడ సేమ్ ఎగ్జాక్ట్గా అదే చేస్తున్నది. ఏం చేస్తుంది? రాజుగారు తన యొక్క రిక్వెస్ట్ని వినడానికి సిద్ధంగా, లేకపోతే ఏం చేస్తారు? అది ఆల్రెడీ పాస్ అయిపోయింది, ఏం చేయలేనమ్మా అంటాడు అంతే. సిచ్యువేషన్ కొరకు ఆమె ఎదురు చూస్తూ ఉన్నది. అవతల ఎత్తి సిద్ధమయ్యే వరకు ఆ సమయం కొరకు కాచుకుని కూర్చున్నది. ఇంకో మాటలో చెప్పాలంటే సమయానికి ఎంత సున్నితంగా ఉండాలి అంటే భూమిలో మనం విత్తనాలు విత్తేటప్పుడు భూమి సిద్ధం కాకుండా విత్తకూడదు. దున్నాలి, నీరు పెట్టాలి, ఇవన్నీ ఎట్టిన తర్వాత అప్పుడు విత్తాలి. సో అట్లాగే అవతల వ్యక్తి సిద్ధం అవ్వకుండా మనము మాటను వేయలేము. విందుకు సిద్ధపాటు. అందుకే 6వ విందు అయిపోయింది, మళ్ళీ ఇంకో విందు ఇచ్చింది, 7వ విందు. ఎందుకు ఇచ్చింది? సిద్ధపడలేదు ఇంకా రాజుగారు. మన దేవుడు కూడా అంతే. అన్నీ కూడా సమయానికి జరిగించేటువంటి దేవుడు.
నేను స్క్రీన్ మీద చూపించిన వచనాల్లో మీరు చూసారు, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, 11వ వచనం, 17వ వచనం మనం చూస్తే దేవుడు సమస్తము కూడా తగిన సమయమందు చేస్తూ వచ్చాడు. ఇది విత్తనానికి సమయం ఉంది, కోయడానికి సమయం ఉంది, ఇవన్నీ కూడా దేవుడు నిర్ణయించాడు. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, ఇది కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకంలోనికి పంపించాడు. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, ఇది మీరు దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద దేన మనస్కులై ఆయన తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు. తగిన సమయమందు. రోమపత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో కూడా సేమ్ అట్లాగే రాయబడింది. దేవుడు యుక్త కాలమున మన కొరకు తన కుమారుని బలిగా ఉంచాడు. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం, యెషయా గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం, ఇవన్నీ కూడా దేవుడు చేసేటువంటి పనులు ఎగ్జాక్ట్గా ఏ టైంలో చేయాలో ఆ టైంలో జరిగించాడు. మనము కూడా ఆ విధముగానే ఉండాలి. ఈమె పిలవడము, ఆ రిక్వెస్ట్ని చేయడం అనేది, యూదులను సంహరించొద్దు, ఈ చాలా అసలు ఊహించని అసఖ్యముగా అనేటువంటి గొప్ప పని అది. బడెన్సన్ అది ఇంపాసిబుల్ థింగ్ ఒక విధంగా ఆ రోజుల్లో, ఒక తాకీదుని క్యాన్సిల్ చేయడం అనేది. కానీ ఎట్లాగా? తగిన సమయము, అవతల వారు రెడీ కావాలి. మన మాటలు ఎస్పెషల్లీ అవతల వారికి రిక్వెస్ట్ చేసినప్పుడు సమయానుకూలంగా మాట్లాడాలి. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచనంలో చూడండి, ఈ మాటలు నేను చదువుతాను. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము ఈ విధంగా రాయబడి ఉన్నది. చింపుటకు, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు సమయము కలదు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 5, 6 వచనాలు, మాట్లాడడానికి, మౌనంగా ఉండడానికి పర్టికులర్ టైం ఉంటుంది. మాట్లాడుకోవడానికి టైం ఉంటుంది, మాట్లాడాల్సినటువంటి టైం ఉంటుంది. అవన్నీ కూడా చూసుకోవాలి. కొలస్సీ పత్రికలో పౌలు గారు కూడా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. చూడండి, 4వ అధ్యాయం 5, 6 వచనములు, సమయము పోనీయక సద్వినియోగము చేసుకొనుచు సంఘమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానం కలిగి నడుచుకోండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పివేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అంటే ఇప్పుడు ఆ టైం అనేది మనకు తెలియాలి. అందులో ఒక భాగం ఎలాగనేది, పదాలు ఇవన్నీ ఎంత ప్రాముఖ్యమైనవో టైమింగ్ కూడా ప్రాముఖ్యమైనది. కాబట్టి పైన ఏమన్నాడు? సమయమును పోనీయక. ఆ వచనం యొక్క వెలుతురులో 6వ వచనాన్ని చూడాలి. సమయాన్ని పోనివ్వద్దు. సమయానుకూలంగా మీరు సరైన రీతిలో మీ సంభాషణ ఉప్పు వేసినట్లు రుచికరముగా ఉండాలి. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో, అదేవిధంగా 25వ అధ్యాయంలో చాలా చక్కటి మాటలు ఈ మాటను గురించి మాట్లాడినారు. చూడండి, మనం రిక్వెస్ట్ చేసినప్పుడు, మాట్లాడినప్పుడు ఈ విధముగా మనం కంటిన్యూ కావాల్సిన వారం విన్నాం. 23వ వచనం, సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరం. సమయోచితమైన మాట అంటే సమయానికి ఎగ్జాక్ట్గా ఆ టైంకి తగినటువంటి మాట పడితే ఎంత మనోహరం. 25వ అధ్యాయము 11వ వచనం చదువుతున్న, సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. బంగారు పండ్ల వంటిది సమయోచితముగా పలుకబడిన మాట. మాట యొక్క విలువ ఏదైనా సందర్భానికి, ఆ యొక్క టైమింగ్కి చాలా ప్రాముఖ్యమైనది. అందరి మైండ్స్ భోజనాల మీద ఉన్నప్పుడు గంటల తరబడి మాట్లాడామనుకోండి, ఏమవుతుంది? ఎంత విలువైన మాట మాట్లాడినా అది సమయోచితమైనటువంటి మాట కాదు. ఆ జ్ఞానం అంతా కూడా వృధా అయిపోద్ది, అందరూ తిట్టుకునేటట్లు. కనుక వినుటకు వేగిరపడు అన్నాడు. అంటే అవతలోడు ఏం చెప్తున్నాడో వినకుండా నువ్వేం మాట్లాడలేవు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో లిసన్ ద టైమింగ్ అన్నాడు. దాని భావం అదనమాట. ఆ టైమింగ్ అనేది నువ్వు గమనించుకోవాలి. లేనట్లయితే అది చాలా చాలా నిరుత్సాహకరంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించాలి. సిద్ధపడాలి, సమయము సిద్ధపడాలి. మనం అందరం దీనిలో చాలా బలహీనులము. మనకు మాట్లాడడం రాదు. మనం బతిలాడినగానే అవతలవాడు కరగడు అనమాట. ఎందుకంటే ఆ అవతల వాడు సిద్ధమయ్యే వరకు మనము వెయిట్ చేయం, దండమని చెప్పేస్తాం.
సమయముకు సిద్ధపడాలి. అవతల వారి హృదయాలు సిద్ధం అవడానికి మన మాటను ఎప్పుడు మాట్లాడాలి. అందుకే కీర్తనకారుడు 141వ కీర్తన 3వ చరణంలో చాలా చక్కటి ప్రార్థన చేసినాడు. యెహోవా నా నోటికి కావలి ఉండును, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు. మనందరి ప్రార్థన ఈ విధంగా ఉండాలి. ప్రభువా నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టు, నా నోటికి కావలి ఉండు. ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు ఆగాలో నాకు సమయము సిద్ధపాటు కావాలి. అవతల వారి యొక్క అవతల వారి నాకంటే జ్ఞానవంతులు, లేకపోతే అవతల వారి పెర్స్పెక్టివ్లో నేను విందు చేయడమే కాదు, అవతల వారిని ఘనముగా ఎంచడం మాత్రమే కాదు, అవతల వారు సిద్ధమయ్యే వరకు వెయిట్ చేయడం. అది పని కానిసం. ఎంత క్లిష్టమైన పనైనా అది కానిసం. మన జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, మన మాట తీరు ఏ విధంగా ఉన్నది, మన అప్రోచబిలిటీ ఏ విధంగా ఉన్నది, ఇతరులను గూర్చినటువంటి అవగాహన ఏ విధంగా ఉన్నది. నాలో నుంచి నేను మొత్తాన్ని చేస్తే అది ఉపయోగం లేదు. నేను ఎవరిని పిలుస్తూ ఉన్నానో, ఎవరిని గౌరవిస్తూ ఉన్నానో వాళ్ళ దృక్పథం నాకు తెలుసా. రాజువైన తమకు అనుకూలమైన ఎడల పిలుపు సిద్ధపాటులో ఉపవాసం ఉండి సిద్ధపడుట, మాటలు సిద్ధపరచుకోవడం, సమయాన్ని కనిపెట్టుకోవడం, ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆ విధముగా దేవుడు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున మన కుటుంబ జీవితాల్లో సంసారాలు చేయడానికి, ఆ విధముగా దేవుడు అనుగ్రహించినటువంటి కృప చొప్పున మన యొక్క పని పాటల్లో దేవుని మహింపరచడానికి మనందరికీ దేవుడు సహాయం చేయను కాక. తల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్తేరు జీవితంలో జరిగిన పరిస్థితులను మా ఎదుట ఉంచినందుకే వందనములు. ఇదిగో విందుల యొక్క పెర్స్పెక్టివ్లో నుంచి ఈ వాక్కులను ధ్యానం చేయడానికి మీరు మాకు అనుగ్రహించిన కోణాన్ని బట్టి స్తోత్రాలు. ఓ దేవా, మా యొక్క కుటుంబ జీవితాల్లో, మా దైనందిన జీవితాల్లో ఏ విధంగా నడుచుకోవాలో నేర్చుకోవడానికి కూడా కృపను అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు. అవతల వ్యక్తికి విలువనివ్వడానికి, అవతల వ్యక్తి యొక్క హృదయం సిద్ధపాటు అయ్యే వరకు వెయిట్ చేయడానికి, మా మాట అనేది ఏ విధంగా ఉండాలో సరిచూసుకోవడానికి, ఓదేవా మాటలను కూడా పిలుపులను కూడా సిద్ధపరచుకోవడానికి, మాటల్ని సిద్ధపరచుకోవడానికి, సమయాన్ని కనిపెట్టడానికి మా కృపను అనుగ్రహించి వీటన్నిటికీ మా యొక్క స్వయాన్ని ప్రక్కన పెట్టి అవతల వారి వైపు నుంచి ఆలోచన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనదని మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. ప్రభువా, మా యొక్క జీవితాలు పూర్తిగా ఈగోసెంట్రిక్గా ఉన్నాయేమో మేము పరిశీలన చేసుకోవడానికి సహాయం చేయండి. నీ వైపు చూడడానికి, మా సహోదరుని కొరకు ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము కనుక మా సహోదరులతో మాట్లాడే మాటల కొరకు మేము ముందుగానే సిద్ధపడడానికి, సమయాన్ని వినడానికి, సమయోచితముగా మాట్లాడడానికి, ఆశీర్వాదకరమైన పలుకులను పలకడానికి మాకు నేర్పించండి. పిలుపు, సమయము ఈ రెండింటికి కూడా సిద్ధపాటు కావాలి అని మాకు జ్ఞాపకం చేశారు. ఈ సవాలును మేము స్వీకరించడానికి నీ సన్నిధానంలో, నీ వాక్యపు వెలుతురులో మా జీవితాన్ని పరిశీలన చేసుకుని ముందుకు సాగడానికి కృపనివ్వండి. ఈ రాత్రికాల సమయాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మాకు తోడుగా ఉండండి, సుఖ నిద్రనివ్వండి. ఉదయాన్నే లేచి నిన్ను స్తుతించడానికి సహాయం చేయండి. రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా మా సంఘంలో అనారోగ్యంతో ఉన్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ కనికరాన్ని చూపించిన ప్రత్యేకంగా బిజిలీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆసుపత్రిలో ఉంటుండగా వైద్యం చేస్తున్న డాక్టర్స్కి మీరు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించండి నాయన. మరి మెడికేషన్ అంతటికీ కూడా బాడీ స్పందించడానికి, ఆరోగ్యంతో నేను మహింపరచడానికి సహాయం చేయండి. కుటుంబస్తులు అందరూ కూడా వర్క్ చేస్తూ ఉంటుండగా వారందరికీ కావాల్సిన ఓపికలు, శక్తిని అనుగ్రహించండి. ఇంకా ఎవరెవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కనికరం చూపించండి. చాలామంది కరోనా వ్యాధితోటి మా రాష్ట్రంలో, దేశంలో స్ట్రగుల్ అవుతున్నారు, ప్రపంచవ్యాప్తంగా కూడా. ప్రభా, ప్రతి బిడ్డను కనికరించండి. కరోనా వచ్చిన వారిని మీరు కనికరించండి. ఓ ప్రభా, ప్రమాదంలోనికి వెళ్లకుండా మిగిలిన వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి మీ యొక్క కృపను అనుగ్రహించండి. భారభరితమైన హృదయాలతో నీ కొరకు మేమందరం తిరిగి కలుసుకునే సమయం కొరకు నిరీక్షణతో ఎదురు చూస్తూ నీ వైపు చూడడానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి,
నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అందులో నెరవేరును గాక. మా అనుదిన ఆహారాన్ని మాకు అనుగ్రహించండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించండి. మమ్మల్ని శోధలోని తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఆయనను ప్రేమించే బిడ్డలందరికీ మరి ముఖ్యంగా నేడు ఈ బైబిల్ అధ్యయన తరగతిలో పాలు పంపులు పొందిన ప్రతి ఒక్కరికి, సంఘమంతటికి, సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. ఈ బైబిల్ అధ్యయన తరగతిలో పాలు పంపులు పొందిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. గమనించండి, రేపటి దినము శుక్రవారము ఉపవాస కూడిక సాయంకాలం 7 గంటలకు ఇదే యూట్యూబ్ ఛానల్పై ప్రసారం అవుతుంది కనుక గమనించాలని మనం చేస్తున్నాం. ఆదివారము ఉదయకాలపు ఆరాధన 11:15 యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అవుతుంది కనుక గమనించాలని మనం చేస్తున్నాం. సంఘ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేయండి. సంఘస్థులందరి కొరకు మీ ప్రార్థనలు జ్ఞాపకం ఉంచుకోవాలని, మరి దేశం కొరకు, రాష్ట్రం కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. మరి ఒకసారి ఈ కార్యక్రమంలో పొందినందుకు మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని, మీ యొక్క స్నేహితులకు, బంధువులకు పరిచయం చేయాలని మనం చేస్తున్నాం. పరిచయం చేయడం ద్వారా ఈ సేవలో పాల్గొంపులు పొందాలని మనం చేస్తున్నాం. షేర్ చేయడం ద్వారా, లైక్ చేయడం ద్వారా, కామెంట్స్ పెట్టడం ద్వారా కూడా మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మనం చేస్తున్నాం. మీ యొక్క వాట్సాప్ స్టేటస్లో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఉంచడం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారు కనుక ఈ విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. అందరికీ వందనాలండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.